జీవితంలోనికి ప్రతి మంచి గిఫ్ట్, ఎవ్రీ గుడ్ గిఫ్ట్, అదేవిధంగా ప్రతి పర్ఫెక్ట్ గిఫ్ట్, సంపూర్ణమైన ప్రతిది కూడా ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని యొద్దకు నుంచే మనకు వస్తుంది. సో దానిని బట్టి దేవుడు ఇచ్చిన ప్రతి మంచి గిఫ్ట్ని బట్టి, అదేవిధంగా పర్ఫెక్ట్ గిఫ్ట్ని బట్టి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సహవాసమును బట్టి ప్రతిరోజు మనమందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ప్రభునామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా ఈరోజు నేను ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. Whoever is intercession is for others. ఎవరైతే ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తారో, ఇంటర్సీడ్ చేస్తారో, దే ఆర్ లైక్ ఏ ప్రీస్ట్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక యాజకులు లాంటి వాళ్ళు, యాజకుడు. సో మనము పాత నిబంధనలో మాత్రమే యాజకుడు అంటే ఏంటిది అనేది మనం చూస్తాం. హూ ఇస్ ఏ హై ప్రీస్ట్, లో ప్రీస్ట్ అని మనము కేవలము ఆ ప్రధాన యాజకుడు ఎవరు, మామూలు యాజకుడు ఎవరు అని చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో హై ప్రీస్ట్ అంటే ఎవరు, లేదంటే ప్రీస్ట్ అంటే ఎవరు అనేది అంటే ఎవరంటే ఆయనని ఏమంటామంటే ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో, లేదంటే ఎవరైతే యాచనలను చేస్తారో వారిని ఏమంటారంటే యాజకుడు అని అంటాం. మనం ఎప్పుడైనా ఒకవేళ ఇది మీరు ఎక్కడైనా వినకపోతే జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. పరిచర్యలో చాలా ముఖ్యమైనటువంటి పరిచర్య. మన అందరికీ ప్రైమరీ కాలింగ్ ఏంటిదంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పిలుపు అనేది ఉంటుంది. అపోస్తులుడైన పేతురు చెప్తాడు, 2వ పేతురు 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. 2వ పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు 1వ అధ్యాయం 10వ వచనం ఫాస్ట్గా. అందువలన సహోదరులారా, ఈ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరంటి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ పిల్లరు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? సహోదరులారా ఏమంటున్నాడు? సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి బీ కేర్ఫుల్ అంటున్నాడు. ఈ విషయంలో, మీ యొక్క పిలుపు విషయంలో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు అనేది యాజ్ ఈక్వల్ టు దేవుడు లాగానే ఉంటుంది. అంత శక్తివంతమైనది. దేవుడు ఎంత శక్తివంతమై ఉన్నాడో అంత శక్తివంతంగా మీరు పిలువబడిన పిలుపుకుంటుంది. అందుకనే ఇక్కడ అపోస్తులుడైన పేతురు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పిలుపు ఏంటిది దానిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఒకవేళ మీకు ఏ పిలుపు అనేది ఒకవేళ తెలియకపోతే, ద ప్రైమరీ కాలింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాస్కి కూడా ఒక ప్రాథమిక పిలుపు ఏంటిదంటే, నువ్వు తర్వాతకి ఏదైనా కావచ్చు, సెకండరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ప్రైమర్లీ ఏంటిది, నువ్వు ఏమై ఉన్నావంటే ఒక విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తవై ఉన్నావు. సో నువ్వు విజ్ఞాపన కర్తవి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. సో నువ్వు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే వ్యక్తివైతే నువ్వు చాలా బ్లెస్డ్ పర్సన్. యు ఆర్ ఏ నజరైట్. ఇంకా ప్రత్యేకంగా ఇంకా మంచిగా చెప్పాలంటే నువ్వు ఒక నజరైట్ అంటే అర్థం ఏంటిదంటే యు ఆర్ ఏ సపరేటెడ్. నువ్వు సపరేట్. దేని కొరకు? కేవలము నేను దేవుని కొరకు విజ్ఞాపన చేయడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటదంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడంటే నశించిన దారిని వెదికి రక్షించటానికి. ఏంటిదైతే నశించిందో
ఈరోజు నువ్వు వెతకాలి. ఎక్కడ వెతకాలి? జస్ట్ నీ యొక్క ప్రార్థనలో మీరు వెతకాలి. ఏదైతే నశించిపోతున్నదో, నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో అంటే క్రీస్తు యొక్క సంఘంలో, దేవుని యొక్క మందిరంలో ఏది నశించిపోతున్నది? ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు నశించిపోతున్నది దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు, లేదంటే చాలా మంది అవిశ్వాసులు, అదేవిధంగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు నశించిపోతున్నారు. సో అలాంటి వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఫాస్ట్గా ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు సో మీరు కొంచెం తొందరగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24, 25 వచనంలో 2 వచనంలో చదవండి. ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? ఈజే వాక్యంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నిరంతరం ఉన్నవాడు. సో నిరంతరం ఉన్నవాడు, మార్పు లేనిటువంటి యాజకుడు. ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ నిరంతరము మార్పు లేనటువంటి యాజకుడు. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే యాజకులు దేని కొరకు నియమించబడ్డారంటే, మీరు 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీరు తర్వాతకి చదవండి. యాజకుడు ప్రజలలో నుండి ఏర్పరచబడిన వాడే అని ఉంటుంది. కావాలంటే మనం ఒక వచనం చదువుతాము. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడిన వాడు. చూడండి, ప్రధాన యాజకుని యొక్క పని ఇక్కడ ఏంటిదంట? అతడు మనుషులలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాడు? ఏర్పాటు చేయబడడం అంటే సపరేట్, నజరైట్, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. సో నీవు కూడా ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి. సపరేట్ ఫర్ whom? ఎవరి కొరకు నువ్వు సపరేట్ చేయబడ్డావు? క్రీస్తు యేసు కొరకు. ఎక్కడ నుండి ఏర్పాటు చేయబడ్డావు? ఈ లోకములో నుండి నువ్వు ప్రత్యేకంగా జీవించడానికి. యాజకుని యొక్క పని ఏంటిదంటే ప్రత్యేకంగా జీవన శైలిని అతను కలిగి ఉండడానికి దేవుడు మనుషులలో నుండి ప్రధాన యాజకులని లేదంటే యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. సేమ్ అదే విధంగా దేవుడు కూడా నిన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా జీవించడానికి, ఈ లోక మాలిన్యం కానీ ఈ లోక పాపం కానీ ఏది కూడా నీకు అంటకుండా, లోక సంబంధమైనటువంటి జీవితము నువ్వు జీవించకుండా దేవుడు నిన్ను ప్రత్యేకించిండు. దేని కొరకు ప్రత్యేకించిండు? ఇక్కడ యాజకుడు అంటే మనుషులందరి పాపముల కొరకు అతడు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములను జరిగించడానికి. సేమ్ అదే విధంగా నీ ప్రైమరీ కాలింగ్ ఏంటిదంటే దేవుని యొక్క యాజకుడిగా ఉండడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లేదంటే ప్రాథమిక పిలుపు. ఆ పిలుపులు ఏంటిది? నువ్వు దేవునికి అర్పణలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించడానికి నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి. యు ఆర్ సపరేటెడ్. గాడ్ ఓన్లీ సెలెక్టెడ్ యు. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మనిషి కూడా నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఏ మనిషి నిన్ను పిలవలేదు. ఏ మనిషి నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురాలేదు. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, ఆయన తన చిత్తానుసారముగా దేవుడు నిన్ను తన సత్య వాక్యం వల్ల నిన్ను కని ఉన్నాడు. నువ్వు ఎలా కన్నావు, ఎలా దేవుళ్ళకి వచ్చినావు అంటే దేవుడే నిన్ను తన యొక్క సత్యవాక్యం వలన కని ఉన్నాడు. దేని కొరకు? సపరేట్ గా, ప్రత్యేకంగా ఉండడానికి. ఇక్కడ యాజకుడు ఎందుకు సపరేట్ గా ఉన్నాడు? ప్రజల యొక్క పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించడానికి. ఇక్కడ యేసుక్రీస్తు మనందరి కొరకు ఒకేసారి ఆయన అర్పణను అర్పించేసిండు. కానీ ఈ యొక్క యాజకుడైతే నిరంతరము
సంవత్సరమునకు ఒకసారి అతడు ఏం చేయాలి? అర్పణ అర్పించాల్సి వస్తుంది. దేని కొరకు? ప్రజల యొక్క అజ్ఞానంతో చేసిన ప్రతి పాపము నిమిత్తమై అతడు అర్పణ అర్పించాల్సి వస్తుంది. కానీ ఇతడైతే, యేసుక్రీస్తు అయితే ఒకేసారి ఆ అర్పణను ముగించేసిండు, ఒకేసారి అర్పణ చేసింది. కనుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందో, అతడు నిరంతరము 7వ అధ్యాయంలో ఏమున్నది? 24వ వచనంలో నిరంతరము ఉన్నవాడు. పాత నిబంధనలు అయితే ప్రతిసారి యాజకుడు మార్చవద్దు. ఒకవేళ అతడు చనిపోతే మరి ఒక క్రొత్త ప్రధాన యాజకుడు రావాల్సి వచ్చింది. కానీ ఇతడు, ఆయనకు మరణం లేదు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయన యాజకత్వము మార్పు లేనటువంటిది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యాజకుడు ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారందరి కొరకు, చూడండి, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు. ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు నిరంతరం జీవించి ఉన్నాడంటే విజ్ఞాపనం చేయడానికి. ఎవరి పక్షమున? నీ పక్షమున, నా పక్షమున, అదే విధంగా దేవుని యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి పక్షమున ఆయన విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించుచున్నాడు. సో ఇదే విధంగా నీవు కూడా దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరి కొరకు, ఎప్పుడు మన కొరకు ప్రార్థన చేసుకోవడం కాదు. నువ్వు ఒక యాజకుడివి, నీ కొరకు మాత్రమే నీవు బలిని అర్పించుకునే వ్యక్తివి కాదు. అదే 5వ అధ్యాయంలో మీరు క్రిందికి చదవండి. అతడు తాళమి, ఓర్పు, కంపాషన్, కనికరము చూపించే వ్యక్తి ప్రధాన యాజకుడు. అంటే కనికరము కలిగి తన యొక్క సొంత పాపముల కొరకు, అదే విధంగా ప్రజల యొక్క పాపముల నిమిత్తమై అతడు అర్పణ అర్పించాల్సి వచ్చింది. అదే విధంగా నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు కేవలం నీ ఒక్క కుటుంబం కొరకు, నీ ఒక్క వ్యక్తి కొరకు, నీ కొరకు ప్రార్థన చేసుకోవడానికి, నీ కొరకు మాత్రమే జీవించడానికి దేవుడు నిన్ను రక్షించలేదు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయటానికి ఇక్కడ యేసుక్రీస్తు ఆయన మన ఒక్కరి కొరకే కాదు, యావత్ ప్రపంచం అంతటి కొరకు, తన యొద్దకు వస్తున్న వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఇది మన యొక్క ప్రైమరీ కాలింగ్ అయి ఉండాలి. నీ జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి. ఏంటిది? నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు కొద్దిగా సమయమును నేను తీసుకొని ఎవ్రీ డే సంపూర్ణంగా ఒక వ్యక్తిని రక్షించటానికి. ఇక్కడ చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక వ్యక్తిని రక్షించాలంటే, లేదంటే ఎవరినైనా రక్షించాలంటే, చూడండి, సంపూర్ణంగా రక్షించాలంటే యు హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఆఫర్డ్ ప్రేయర్. నువ్వు తప్పకుండా కంటిన్యూస్ గా దేవునికి ప్రార్థన అనేది అర్పించాల్సిందే. కృతజ్ఞత అర్పణలు నువ్వు చెల్లించాల్సిందే. ఏ వ్యక్తినైతే నువ్వు రక్షించాలనుకుంటున్నావో ఆ వ్యక్తి యొక్క మనసు మారేంత వరకు యేసుక్రీస్తు ఏ విధంగానైతే నిరంతరము జీవిస్తూ తన యొద్దకు వస్తున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో నీవు కూడా అదే విధంగా విజ్ఞాపన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఈ భూలోకంలో నుండి పరలోకంలోకి కంప్లీట్ గా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాతకి 40 దినముల వరకు తన యొక్క శిష్యులకు అగుపడుతూ పరలోక రాజ్య మర్మములను వారికి తెలియజేస్తున్నాడు. 40 days. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు ఉంటే తర్వాత చదవండి. లూకా సువార్త అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఉంటాయి. మీరు తర్వాతకి ఆ విషయములను చదవండి. ఆయన పునరుద్ధానుడైన తర్వాతకి 40 రోజులు వారికి అగబడుచు అనేక ప్రమాణములను, పరలోక రాజ్య విషయములను గురించిన అనేక ప్రమాణములను చూపి తనను తాను వారికి రుజువుపరుచుకున్నాడు, తనను తాను వారికి నిరూపించుకున్నాడు. నేను పునరుద్ధానుడయ్యాను, నేను నిజమే. అందుకనే 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది, ఆయన ఈ లోకములో రక్షకుడని తెలియబడెను అని ఉంటది. కావాలంటే చూడండి ఒకసారి 1 తిమోతి, తర్వాతకి మళ్ళీ ఇక్కడికి వద్దాము. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన చదువురా చదువురా అదే సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, దేవునికి మహిమ. ఇంగ్లీష్ లో
చదవండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రక్షకుడని జనములకు ప్రకటించబడ్డాడు, లోకమందు ఆయన నమ్మబడ్డాడు అని. సో వీళ్ళు మొట్టమొదటిగా ఆయన నమ్మినారు. యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా ఆయన పునరుద్ధానుడైన తర్వాతకి వారు ఆయనను నమ్మి ఉన్నారు. 40 దినముల వరకు తనను తాను వారికి కనపరుచుకొని వాళ్ళకు ఒక వాగ్దానం చేసిండు దేవుడు. ఆయన వారిని ఒలీవల కొండ వరకు తీసుకుని వెళ్ళి ఆయన పరలోకంలోనికి ఎత్తబడే ముందు ఆయన వారికి ఒక వాగ్దానం చేసింది. ఏంటిదంటే, పరలోకము నుండి నేను తండ్రి నామమున మీ మీదికి పరిశుద్ధాత్మను కుమ్మరించేంత వరకు, లేదంటే పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించేంత వరకు మీరందరూ కూడా ఏం చేయమన్నాడు చూడండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 54వ వచనం చదవండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 53వ వచనము 54వ వచనం చదవండి. 53వ వచనము 49 నుంచి చదవండి. చదువు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బెతానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. 53 వర్స్ 53వ వచనంలో మీరు అండర్లైన్ చేసుకోండి. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుడి స్తోత్రం చేయుచుండరి. ఎడతెగకుండా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు కూడా ఎప్పుడైతే దేవుణ్ణి నీ యొక్క సొంత రక్షకునికి అంగీకరించినవో అది మొదలుకొని నువ్వు కూడా ఎడతెగకుండా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ మినిస్ట్రీ ఆర్ ప్రైమరీ కాలింగ్. అది నీ యొక్క ప్రాథమిక పిలుపు, లేదంటే నీ యొక్క ప్రాథమిక పరిచర్య. నీ ఫస్ట్ పరిచర్య ఏంటిది? ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసింది నీ మీదకి పంపించేంత వరకు మీరేం చేయండి? ఎడతెగక వితౌట్ సీజింగ్ మీరు ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు వారికి ఒక ఆజ్ఞనిస్తున్నాడు. అదే విధంగా నీ జీవితంలో కూడా సంథింగ్, ఏదో ఒకటి అద్భుతమును నువ్వు చూసేంత వరకు, ఏదన్నా ఒక గొప్ప కార్యములను చూసేంత వరకు. సో మనము ఎవ్రీడే క్రొత్త కార్యమును చూడాల్సిందే. ఏదో ఒక్కరోజు అద్భుత కార్యములు చూసి మానేసేది క్రైస్తవ జీవితం కాదు. సో ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు ఒక నూతనమైన అద్భుతము, నూతనమైన కృప, నూతనమైన గ్రేస్ ని జీవితంలో కనబడాలి. సో కనుక నువ్వు ప్రతి డే ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఏ రోజు కూడా నీ యొక్క ప్రార్థన అనేది ఆగిపోకూడదు. చూడండి, దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసింది నేను మీ మీదకి పంపించేంత వరకు అన్నాడు. ఎప్పుడు పంపిస్తా, ఏ రోజు పంపిస్తాడు అనేది డేట్ ఇక్కడ చెప్పలేదు. యేసు ప్రభు ఇక్కడ ఏ డే అనేది చెప్పలేదు. ఆయన వాగ్దానం చేసింది అంతే. సో వీళ్ళు కూడా అదే విధంగా ఎప్పుడు వస్తారు అనేది మనకు తెలియదు కనుక వాళ్ళు ఎడతెగకుండా దేవాలయంలో ఉన్నారు. ఎలా ప్రార్థన చేసిరో చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు వ్యక్తిగతంగా నీ యొక్క ప్రార్థనను కలిగి ఉండాలి ఎవ్రీడే. అదే విధంగా నీవు సంఘముతో సహవాసములో ప్రార్థనలో కలిగి ఉండాలి. నెంబర్ 2, నువ్వు వ్యక్తిగతంగా నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన నీకు ఉండాలి. అదే విధంగా సంఘముతో నీవు ప్రార్థన కలిగి ఉండాలి. చూడండి, ఏదైనా ఒక విషయము, ఏదైనా ఒకటి, అందుకనే దేవుడు మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనములలో ఉంటుంది. భూమి మీద మనుషులు ఎవరైనా ఇద్దరు నా నామమును ఏకీభవించిన యెడల మీరు దేని కొరకు ప్రార్థన చేసినా అన్నాడు. దేనికి? సి వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ దేవుడు చెప్తున్నాడు చూడండి. నా నామమున
భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏ విషయం నిమిత్తమై నన్ను వేడుకొనినా అది తప్పకుండా మీ జీవితంలో నెరవేరుతుంది. సో దేవుడు అది చెప్పిండంటే ఆయన 100% ఆయన చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. సో ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, మీరు ఏ విషయం కొరకైనా ఇద్దరు భూమి మీద, నువ్వెక్కడైనా ఉండొచ్చు, ఇద్దరు ఒకటే మనసుతోటి, ఒకే మనసు కలిగి, ద్వి మనసు కాదు, వస్తుందో రాదో, తను చేస్తుందో చేయట్లేదో అది కాదు. ఇద్దరు భార్య భర్తలుగా చేయొచ్చు, కుటుంబంగా చేయొచ్చు, పిల్లలతో కలిసి చేయొచ్చు, సంఘంతో కలిసి మీరు చేయొచ్చు. ఎలా ప్రార్థన చేసినా ఒకే మనసు కలిగి మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు వీళ్ళకి ఆ విధంగా ఆజ్ఞాపించిందో వీళ్ళందరూ మేడ గదిలోనికి వెళ్ళి ఎలా ప్రార్థన చేసిరంట? ఏక మనసు, అండర్లైన్ చేసుకోండి, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినారు. ఏక మనసుతో ఎడతెగక. మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేసినా ఎలా ప్రార్థన చేయాలి? ఒకే మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయాలి కదా, సో వీరు నన్ను ఇన్వైట్ చేసినారు కదా, సో ఈ ప్రార్థనలో నేను పాల్గొనాలి కదా అని అలాంటి బలవంతపు తోటి నువ్వు ప్రార్థనలో జాయిన్ కాకూడదు. అది వెరీ డేంజరస్. నువ్వు ఇంకా రాకపోవడం మేలు. బలవంతంతో రాకుండా సంతోషముతో, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, ఉత్సాహంగా, సంతోషంగా, ఇష్టపూర్వకంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అన్నాడు. చూడండి కావాలంటే 20వ అధ్యాయము 21వ అధ్యాయం అనుకుంటా, 20వ అధ్యాయము ఎక్కడ ఉన్నదిరా? 1 కొరింథీయో 2వ కొరింథీయో అనుకుంటా, 2వ కొరింథీ 9వ అధ్యాయము, 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ చదవండి. చూడండి, ప్రార్థన అనేది బలవంతంగా కాదు, సనుగు కొరవటం వలన కాదు. ఎప్పుడైనా నీ యొక్క హృదయపూర్వకమయంగా ఉండాలి. దేవుని యొద్దకు ఏ పని చేసినా నీ యొక్క హృదయ ప్రకారంగా ఉండాలి. నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఉత్సాహముగా దేవుని యొద్దకు వచ్చేవాడిని, ఉత్సాహంగా దేవునికి ప్రార్థన చేసేవాడిని. నీ యొక్క హృదయంలో ఉత్సాహం, ఎంతు అని అంటాంగా, ఆ ఎంతు అనేది నీలో ఉండాలి, ఉత్సాహం అనేది ఉండాలి. ఎప్పుడైనా దేవునికి ఏ పని చేసినా అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నీ యొక్క శక్తి లోపం లేకుండా ఏ పని చేసినా చేయండి. ప్రసంగి గ్రంథంలో ఉంటది, ఆ వాక్యం నాకు గుర్తురాట్లేదు. ప్రసంగి 7వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎవరికైనా దొరికితే చదవండి. ప్రసంగి 7వ అధ్యాయమా. మనం ఏ పని చేసినా ఉత్సాహముతోటి చేయండి. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాతకి మనం ఏ పని చేద్దామన్నా అక్కడ ఉండదు, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. 9వ అధ్యాయము 10వ వచనం. 9వ ప్రసంగి 9:10. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నా? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యంగా చేయకూడదు. నిర్లక్ష్యంగా ఏముందులో, ఎవరు నన్ను చూస్తున్నారు, ఎవరు నన్ను చూడట్లేరు కదా. ఈవెన్ మనం ఈ జూమ్లో పాల్గొన్నా మనం ఫోన్ దగ్గర పెట్టి అటు ఇటు వెళ్ళకూడదు. వన్స్ ఏదైతే ఇంపార్టెంట్ టైం ఉన్నదో ఆ టైం వరకు నువ్వు కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మనకు కుదరకపోతే లెఫ్ట్ కావాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నది? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అది ఏ పని అయినా కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు చేస్తావని నీ యందు నమ్మకం ఉంచి నీకు ఈ పని ఇస్తున్నాడు. నీ యందు నమ్మకం ఉంచి ఈ పని ఇస్తున్నాడు కనుక నువ్వు ఎలా చేయాలంటున్నాడు దేవుడు? నీ శక్తి లోపము లేకుండా చేయము. అది ఎవరికి పని చేసినా, అది ఎవరికి చేసినా
పౌలు చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చదవండి తర్వాతకి, లేదంటే కొలస్సీ 3వ అధ్యాయంలో మీరు చదవండి. మనము మాట యందు కానీ క్రియ యందు కానీ ఏ పని చేసినా, ఎవరికి చేసినా, ఈ లోకంలో ఎవరికి చేసినా అది మనము దేవునికి చేస్తున్నట్టు, లేదంటే దేవుడు నా యొక్క యజమానుడు ఇతడు ఇచ్చి ఉన్నాడు, లేదంటే నాకు ఈ పని ఇచ్చి ఉన్నాడు, ఈ పని నేను నా యొక్క ఇష్టపూర్వకంగా నేను చేయాలి, అప్పుడు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ కొలస్సీ రాసిన పత్రికలో ఉంటుంది. సో కనుక నువ్వు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అది ఏ పని అయినా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఏ పని అయినా, ఒకవేళ ప్రార్థన అయితే ప్రార్థనలో, వాక్యం చదువుటనైతే వాక్యం చదువుటలో, విజ్ఞాపన చేయుటలో అయితే విజ్ఞాపన చేయుటలో, ఇంకా ఏ విషయంలోనైనా నీ శక్తి లోపం లేకుండా అది సనుగు కొరక బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా మీరు చేయండి. అప్పుడు దేవుడు నీ యొక్క హృదయమును చూస్తాడు, నీ యొక్క ఆసక్తిని గమనిస్తాడు. నీ యొక్క ఆసక్తిని బట్టే దేవుడు నీ జీవితంలో ఇంకా నిన్ను దేవుడు ఎక్స్పాండ్ చేస్తాడు. నీ యొక్క ప్రేయర్ లైఫ్ని కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవుడు నీకు ఒక విజన్ ఇస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక విజన్ అనేది కావాలంటే నీకు దేవుడు ఇక్కడ ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అదేవిధంగా ఇతరులతో కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. నెంబర్ టూ ఇతరులతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఒకే మనసు ఉండాలని అంటున్నాడు. ద్వంద్వ మనసు నీకు ఉండకూడదు. ఏక మనసుతో చూడండి, వాళ్ళందరూ ఏక మనసుతో దే కంటిన్యూడ్ విత్ వన్ అకార్డింగ్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళందరూ ఒకే మనసుతో, ఏక మనసుతో, ఎడతెగక, ఇక్కడ కూడా ఎడతెగక అనేది అర్థం అండర్లైన్ చేసుకోండి. ఎడతెగక ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎడతెగక మనం ప్రార్థన చేయాలనేది. సో మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, నేను రెగ్యులర్గా నేను గమనించిన సంఘంలో నేను ఒంటరిగా ఒక్కరిని ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘం ఎప్పుడు కూడా ఏమి ఆశీర్వాదంలోనికి రాలేదు. అంటే ఎక్కువ మంది జనములు దేవుని యొక్క మందిరంలోనికి క్రొత్త వారు రాకపోయింది. కానీ మీరు ఎప్పుడైతే విజ్ఞాపన అనేది చేయడం ప్రారంభించి ఉన్నారో, మనం ఎప్పుడైతే ఈ జూమ్లో లేదంటే గూగుల్ మీట్లో మీరందరూ ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభమైందో, ఆ ప్రార్థన చేయడం ప్రారంభించినప్పటి నుంచి సంఘములోనికి నాకు తెలియని వాళ్ళు, నేను ఎప్పుడు కూడా ఇన్వైట్ చేయని వాళ్ళు, క్రొత్త వాళ్ళు దేవుని యొక్క మందిరంలోనికి వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, యువర్ ప్రేయర్స్, మీ యొక్క ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. సో నాకు అప్పుడు అర్థమైంది, ఒక పెద్ద పరిచర్య లేదంటే ఒక వ్యక్తికి దేవుడు ఉన్నతమైన పిలుపుతో ఒకవేళ దేవుడు పిలిస్తే ఆ వ్యక్తికి తప్పకుండా ప్రార్థన సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు కావాలి. ఉదాహరణకి మోషే 2 చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడు? యెహోషువ యుద్ధంలో ఉండి పోరాడుతున్నప్పుడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడ? శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. కానీ మోషే తన యొక్క 2 చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు, విజయంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు బరివెక్కిపోయినప్పుడు అతని యొక్క చేతులు క్రిందికి దించుతున్నాడో, వెంటనే ఇజ్రాయేలీల మీద శత్రువులు విజయం వస్తున్నది. వెంటనే అది గమనించినటువంటి హూరు అదేవిధంగా అహరోను ఇద్దరు ఏం చేసినారు? ఒకరు మోషే యొక్క చేతిని, కుడి చేతిని, ఒకరు ఎడమ చేతిని, ఇద్దరు 2 చేతులు పైకెత్తి పట్టుకున్నారు. అప్పుడు సాయంకాలం వరకు లేదంటే వాళ్ళు గెలుపు పొందేంత వరకు మోషే యొక్క 2 చేతులు వాళ్ళ కిందకి దించలేదు. చూడండి, మీరు చేసేటటువంటి ప్రార్థన పరిచర్య అనేది, మీరు 2 చేతులు మీరు అందరు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే పరిచర్య అనేది, ప్రభు యొక్క పరిచర్య విస్తరించబడుతుంది. ఇది నేను చెప్పడానికి 2 వారాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ అది కుదరలేకపోయింది. ఈరోజు ఈ యొక్క సమయం కుదిరింది. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో దేవునికి మహిమ కలుగును గాక. సో దీనిని బట్టి దేవుని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. సో మీ యొక్క ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలియట్లేదు, నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా ప్రార్థన అంత ఎఫెక్టివ్గా ఉంటుందని. సో అది నీకు కనపడకపోవచ్చు. నేను చూస్తున్నా మీ యొక్క ప్రార్థన యొక్క ఫలితము. ప్రార్థన తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తుంటది. నువ్వు ఎక్కడ ఉండైనా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా
దేవుడు తప్పకుండా మనమందరం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం కనుక సో దేవుడు తప్పకుండా మీ ప్రార్థనని వింటున్నాడు. మీ ప్రార్థన వలన గొప్ప కార్యములు జరుగుతున్నాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే 2 మీటింగ్స్ మనం పెట్టి ఉన్నాము. ఆ 2 మీటింగ్స్ లో కూడా దేవుడు అద్భుతంగా దేవుడు జరిగించినాడు. కారణం ఏంటిదంటే మీ యొక్క బ్యాక్ ప్రేయర్ని బట్టే. సో ఏ విషయంని బట్టి కాదు, దేవుని యొక్క కృప, మీ యొక్క ప్రార్థన వలన దేవుని యొక్క కృప మనందరికి తోడుగా ఉన్నది. అదే విధంగా వీళ్ళందరూ ఎడతెగక ఒకే విషయం కొరకు, దేవుడు చెప్పిన ఒకే ఒక పని కొరకు వాళ్ళు వేడుకున్నారు. వాళ్ళకి వేరే అసైన్మెంట్ లేదు. ఇక్కడ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళకి వేరే అసైన్మెంట్ లేదు, వేరే పని లేదు. ఒకే ఒక పని. ఏం పని? దేవుడు ఏదైతే పని చెప్పినాడో, పరలోకము నుండి దేవుడు వాగ్దానం చేసింది మీ మీదకి కుమ్మరించబడేంత వరకు మీరు ఈ యొక్క యెరూషలేము పట్టణముని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అదే విధంగా నేను కూడా ఏమనుకుంటున్నానంటే, మన యొక్క నల్గొండ పట్టణంలో ఉజ్జీవం అనేది వచ్చేంత వరకు, లేదంటే సంఘం విస్తరించబడే వరకు, లేదంటే నశించిపోతున్న మన యొక్క బంధుమిత్రులు, లేదంటే మన యొక్క పట్టణస్తులు, లేదంటే ఇంకా మన యొక్క సంఘంలోకి వస్తున్న వాళ్ళు చాలా మంది త్రాగుతున్నారు, వ్యర్థమైన క్రియలలో పాల్గొంటున్నారు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు. వాళ్ళందరూ దేవుని యొక్క మందిరంలో వారి యొక్క మనస్సు నూతన పరచబడేంత వరకు మనమందరము విజ్ఞాపన చేయవలసి ఉన్నది. ఎందుకంటే తెలుసా, ఒకసారి ఒక వ్యక్తి వెలిగించబడిన తర్వాతకి అతడు ఒకవేళ తప్పిపోయినట్లయితే అతన్ని తిరిగి మరలా అతడు మారు మనసు పొందుకోవడం అంట ఇది చాలా కష్టమైన పని అంటున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవండి. 4వ వచనం నుంచి 5-6 వచనం చదవండి. ఒక మనిషి తిరిగి జన్మించిన తర్వాతకి అతడు ఒకవేళ ఈ లోకములో కలిసిపోయినట్లయితే అతడిని తిరిగి మరలా దేవుని వైపుకు తిప్పడం అంట చాలా కష్టమైనటువంటి పని. ఆ కష్టమైన పనియే మనం చేస్తున్నాం. అదేంటిదంటే విజ్ఞాపన, యాజకుని యొక్క పని. యాజకుడు ఏం చేస్తున్నాడు? ప్రజల యొక్క అజ్ఞానముతో ఉన్నటువంటి వారు చేసినటువంటి పాపములను, దేవా వారి పాపములను క్షమించు అని అర్పణలను అర్పిస్తున్నాడు, యాచన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు మన యొక్క కుటుంబంలోనే కావచ్చు, మన పక్క కుటుంబంలో కావచ్చు, మన యొక్క జిల్లాలో, మన యొక్క మండలంలో, దేవుని యొక్క సంఘంలో ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో వారందరి విషయంలో మనము ఓపిక కలిగి, తాళిమి కలిగి, వాళ్ళందరి కొరకు కన్నీటితోటి విజ్ఞాపన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. మన యొక్క రాష్ట్రముని, మన యొక్క దేశముని, మన యొక్క జిల్లాని, మన యొక్క గ్రామముని మనం రక్షించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇది దేవుడు మనందరి మీద పెట్టినటువంటి గొప్ప బాధ్యతగా నువ్వు ఫీల్ అయినప్పుడే సంతోషంతో, ఉత్సాహంతో, ఒకవేళ సంఘంలో నీకు ఏ పని ఇస్తలేరు, ఏ పని లేదనంటే దేవుడు ఇదిగో నీకు చెప్తున్నాడు, ఈ పని నీకున్నది. నువ్వు ఒక నజరైట్వి, నువ్వు ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి. ఎవరి కొరకు? నశించిపోతున్నటువంటి వ్యక్తులని నువ్వు రక్షించటానికి. నీవు దేవుని పని చేసినప్పుడు చూడండి, దేవుడు నీ జీవితంలో పనులు చేయడం ప్రారంభిస్తాడు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనము ఎప్పుడు మన యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేసినప్పుడు అవి మన జీవితంలో నెరవేరకపోవచ్చు. ఎప్పుడు నా యొక్క స్వనీతిని, లేదంటే నా యొక్క స్వంత అవసరతల నిమిత్తం నేను ప్రార్థన చేస్తే కొన్నిసార్లు అవి నెరవేరకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో చూడండి, దేవుడు తప్పకుండా నిన్ను హానర్ చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నేను మర్చిపోడు. ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. సంఘము కొరకు విజ్ఞాపన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈరోజు ఏదైతే యేసు ప్రభు వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎడతెగక ఒకే మనసు కలిగి ఉన్నారో, అదే విధంగా మనమందరం కూడా మన యొక్క ఈ సంఘంలో ఒక ప్రాథమిక పని, మనందరికీ మెయిన్ ప్రైమరీ కాలింగ్ ఏంటిదంటే, హోలీ స్పిరిట్ ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ యొక్క ప్రైమరీ కాలింగ్ ఏంటిదంటే, మనందరి యొక్క ప్రైమరీ కాలింగ్ విజ్ఞాపన చేయటం. ఇంటర్సెషన్ దేని కొరకు విజ్ఞాపన చేయాలి? నశించిపోతున్న దాని కొరకు. నశించిపోతున్నాయి ఎవరైతే మన ఎదుట నశించిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పేర్లను జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు విజ్ఞాపన చేయండి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు విసుకవద్దు. అయ్యో నేను ఎన్నో సంవత్సరములుగా ప్రార్థన చేస్తున్నా, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా, అయినా ఏ మార్పు లేదు.
ఏ మార్పు లేదని మనం తీసుకోవద్దు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభు ఏ విధంగా నిరంతరం ప్రార్థన చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదివినాం. Hebrews 7:24-25 వచనంలో ఆయన నిరంతరము ప్రార్థిస్తున్నాడు. తన యొద్దకు వచ్చి వారందరి కొరకు, ఎంతమంది అయితే తన యొద్దకు వస్తున్నారో వారందరి కొరకు విసుకక, ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా క్రీస్తుతో పాలివాడవైతే, నీవు కూడా క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన వ్యక్తివైతే, నువ్వు కూడా విసుకక ఎడతెగక, ఇదిగో ఇక్కడ అపోస్తులందరూ, అదే విధంగా స్త్రీలు, అదే విధంగా యేసు ప్రభు యొక్క తల్లి మరియా, వాళ్ళందరూ ఎడతెగక ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నారో నేను ఆ విధంగా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది. ఎందుకంటే చూడండి, సంఘము ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, జరగనిదంటూ ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం మీరు చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. చూడండి, అండర్లైన్ చేసుకోండి. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. ఎవరికి మనం చేయాలి ప్రార్థన? దేవునికి మాత్రమే, మరి ఎవరికి కాదు, దేవునికి. అత్యాసక్తితో, అండర్లైన్, అత్యాసక్తి. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి అనేది ఇంపార్టెంట్. అదే విధంగా నీకు ఏదైనా వరము కావాలన్నా, ఇంకా ఏదైనా కావాలన్నా నీకు అనేది డిజైర్ అనేది ఉండాలి. డిజైర్, జీల్ అనేది ఉండాలి. సో ఇక్కడ సంఘం అంతా ఎందుకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యో మేము ఆల్రెడీ ఒక అపోస్తులుని, ఒక యాకోబుని మేము పోగొట్టుకున్నాం. యాకోబు అంటే దేవుని యొక్క మందిరానికి ఒక స్తంభం లాంటి వాడు. యాకోబు అంటే ఎవరు? దేవుని యొక్క మందిరమునికి స్తంభము. అపోస్తులు పేతురు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తులలో ఏముంటుంది చూడండి. అపోస్తులు అంటే ఎవరంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులు ప్రవక్తలు ఎవరంటే చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం. అపోస్తులు ఎవరు, ప్రవక్తలు ఎవరు అనంటే, క్రీస్తు యేసే ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు సో ఒక మూలరాయి అనేది ఉంటుంది. మూలరాయి, స్టోన్. ఏదైనా ఇల్లు కట్టాలంటే ఒక మూలకి ఒక స్టోన్ ని ఏర్పాటు చేస్తారు. సంఘమునికి మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. అపోస్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రక్కన ఎవరైతే రాళ్ళుగా, ఇప్పుడు ఆ మూలరాయి పక్కమంటే రాళ్ళని కడుతుంటారు ఇల్లు కట్టడానికి. సో అపోస్తులు ప్రవక్తలు ఎవరంటే దేవునికి చాలా దగ్గరగా సమీపంగా ఉండేటటువంటి వ్యక్తులు, దేవునికి అతి సమీపంగా ఉండేటటువంటి వ్యక్తులు అన్నమాట. ఎల్లప్పుడూ దేవునితోటి వారు సహవాసం చేసేటటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఎంత శ్రమ వచ్చినా వీటిని గురించి పట్టించుకోరు. సో అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముంది? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద దేవుని యొక్క సంఘము, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనమందరము వారు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యంలో నేను మీకేం చెప్తున్నా, అపోస్తుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క సంఘంలో అపోస్తులు లేవబడాలని ప్రార్థన చేయండి, ప్రవక్తలు లేపబడాలని ప్రార్థన చేయండి. మనకు ప్రవక్త యొక్క పిలుపు ఏంటిదో, అపోస్తుల యొక్క పిలుపు ఏంటిదో అది మనకు తెలిస్తే సో నువ్వు సైలెంట్ గా ఉండవు, వారి కొరకు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు ఇప్పటి వరకు మనము దేవుని యొక్క సంఘంలో ఎప్పుడు పాస్టర్ యొక్క పరిచర్యనే చూస్తున్నాం, పాస్టర్ యొక్క పరిచర్యనే మనం చూస్తున్నాం, కానీ అపోస్తుల యొక్క పరిచర్య అనేది చూడట్లేదు. అపోస్తుల యొక్క పరిచర్య మీరు అపోస్తుల కార్యములో చదవండి, ప్రవక్తల యొక్క పరిచర్య దేవుని యొక్క వాక్యంలో మీరు చదవండి, వాళ్ళు ఎలాంటి పరిచర్య చేసి ఉన్నారు. సో ఇలా ఈ రోజులలో అలాంటి పరిచర్య మనకు కనబడట్లేదు. సో అలాంటి పరిచర్య ప్రభువా మా సంఘంలో కనబడాలి. నేను కాకపోతే నాయన ఎవరైతే ఉన్నతమైన వాడు, ఎవరైతే యోగ్యుడు అని అనుకున్నావో, ఎవరైతే ఈ పిలుపునకు తగినవాడు పిలువబడ్డాడో అలాంటి వారిని లేవనెత్తండి. అది మన యొక్క ఇంటిలోనే ఉండొచ్చు, లేదంటే మన యొక్క చుట్టుపక్కలనైనా వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మన యొక్క గ్రామంలోనైనా ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా తెలియకపోవచ్చు, లేదంటే మన యొక్క దేశంలో, మన యొక్క మండలంలో, మన జిల్లాలోనే ఉండొచ్చు. నీ కొరకు నా కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేసినారు కనుక ఈరోజు మనము
దేవుని యొక్క మందిరంలో ఉండగలుగుతున్నాం. అదే విధంగా నువ్వు ఒక అపోస్తులు లేవబడాలని, ఒక ప్రవక్తలు లేవబడాలని మనం ప్రార్థన చేసినట్లయితే అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ క్రీస్తుకు చాలా సమీపంగా ఉంటారు. వాళ్ళు అనేకులను దేవునిలోనికి తీసుకురావడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తులుడు కానీ ఏ పట్టణంలోనికైనా వెళ్ళినట్లయితే అతని ఎదుట ఏ దురాత్మలు కానీ, ఏ దయ్యం శక్తులు కానీ, ఏ అంధకార శక్తులు కానీ, ఎలాంటి రోగములు కానీ, ఎలాంటి వ్యాధులు కానీ నిలబడవు. అదే అపోస్తులుని యొక్క అథారిటీ. అపోస్తులునికి దేవుడు చాలా బలమైనటువంటి అధికారం ఇచ్చి ఉన్నాడు. సో అందుకనే మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘములో అపోస్తులను లేవనెత్తండి, ప్రవక్తలను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి, విజ్ఞాపనకర్తలను లేవనెత్తండి. ఎప్పుడు మన యొక్క పనుల కొరకు కాదు. సో దేవుని యొక్క పరిచర్య జరగడానికి ప్రార్థన చేయండి. ఇక్కడ యాకోబు చనిపోయిండు. యాకోబుని ఎవరు చంపేసినారు? హేరోదు రాజు చంపేసిండు. హేరోదు రాజు చంపేసిండు. అయ్యో, మేము ప్రార్థన చేయకపోవటం వలన, సంఘం అనుకున్నారు ఇక్కడ, మేము ఒక ప్రార్థన చేయకపోవడం వలన ఒక దైవ సేవకుని మేము కోల్పోవాల్సి వచ్చింది. మా యొక్క ప్రార్థన లేకపోవడం వలన ఆ దైవ సేవకుని కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా మనం కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దైవ సేవకుని మనం కోల్పోకూడదు. అదేవిధంగా మన యొక్క జిల్లాలో మనకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఏ ఒక్కరిని కూడా మనం చేయకుండా ఉండాలంటే మన యొక్క ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు అనుకోవచ్చు, నేను చేస్తున్న ప్రార్థన, నా ప్రార్థన ఎవరు చూస్తారని. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీ ప్రార్థనని వింటాడు. ఆయన రహస్యమందు చూస్తున్నాడు కనుక రహస్యమంది ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి రాదు, దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడే నీకు భాగముని, స్వాస్థ్యముని ఇస్తాడు. అయ్యో, నేను గంట సేపు ప్రార్థన చేస్తున్నా, లేదంటే 2 గంటలు విజ్ఞాపన చేస్తున్నా, నాకు ఎవరు ప్రతిఫలం ఇస్తారు? ఎవ్వరివ్వరు. రహస్యమందు, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రియే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేస్తున్న ఈ ప్రార్థనకి దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని ఇక్కడ చూడండి, ఈ యొక్క సంఘము మొట్టమొదటిగా యాకోబుని ఆ యొక్క హేరోదు రాజు పట్టుకున్నప్పుడు వారు ప్రార్థన చేయలేదు. హేరోదు రాజు పట్టుకొని ఆ యాకోబుని, స్తంభంగా ఎంచబడినటువంటి యాకోబుని, అపోస్తులుడైనటువంటి యాకోబుని హేరోదు రాజు ఖడ్గంతో చంపించిండు. అదే విధంగా ఈ కార్యము చాలా మందికి ఇష్టమైనది, యూదులకని. అదే విధంగా ఈ రోజులలో దేవుని యొక్క సంఘం హింసించబడడం అనేది చాలా మందికి ఇష్టమైనటువంటి కార్యముగా ఉంటున్నది. అందుకనే చాలా మంది దేవుని యొక్క సంఘములను హింసిస్తున్నారు. అలా హింసించబడకుండా ఉండాలంటే మనం చేసే ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇక్కడ చూడండి, పేతురుని కూడా చంపించాలని, పేతురుని ఏ రోజు చంపాలని, ఆయన పస్కా పండుగ రోజు చంపాలని చెరసాలలో వేస్తే దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళలేదు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నారు అన్నది చూడండి. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఆ 12వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను. అదే విధంగా మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ సాతానైనా ఏ చెరలో వాళ్ళని వేసినా, సాతాను ఏ చెరలలో వాళ్ళు వేసినా, ఏ బాధలలో వాళ్ళని వేసినా, ఏ ఇబ్బందులు వేసినా, నీవు కానీ, నేను కానీ, మన కుటుంబం కానీ, సంఘం కానీ, సంఘంలో ఉన్న బిడ్డలు, లోకంలో ఉన్న వ్యక్తులు చాలా మంది సాతాను ఇష్టం వచ్చిన విధంగా యవన బిడ్డల జీవితంతో ఆడుకుంటున్నది. సో చిన్న బిడ్డల జీవితంలో పాడు చేస్తున్న సెల్ ఫోన్ తోటి, చిన్న బిడ్డల జీవితంలో గేమ్స్ తోటి, వీడియో గేమ్స్ తోటి చిన్న బిడ్డలు చనిపోతున్నారు. సో వాళ్ళందరినీ చెరసాలలో వేసేసింది సాతాను. అదేవిధంగా చాలా మందిని మద్యపానమునకి, త్రాగుడికి, వ్యభిచారమునకి, దుష్కార్యములకి, దుర్మార్గపు పనులకి తీసుకెళ్ళి చెరసాలలో బంధించి ఉన్నది. ఆ చెరసాల నుండి వారు విడిపించబడాలంటే సంఘముగా నీవు నేను అత్యాసక్తితో దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఇది మన యొక్క ప్రైమరీ కాలింగ్, ఇది నీ యొక్క ప్రాథమిక పిలుపు. వాట్ ఈస్ యువర్ కాలింగ్? ఎవరైనా నిన్ను అడిగితే నీ పిలుపు ఏంటిది? నువ్వు చెప్పను, మై ప్రైమరీ కాలింగ్ ఇస్, నా యొక్క ప్రాథమిక పిలుపు దేవుని కొరకు, ప్రజలందరి కొరకు నేను విజ్ఞాపనం చేయటమే, అత్యాసక్తితో నేను ప్రార్థన చేయటమే నా యొక్క ప్రాథమిక పిలుపు అయినది. దేవునితో సహవాసమును నేను కలిగి ఉండటమే నా యొక్క ప్రాథమిక పరిచర్య అయి ఉన్నది. ఇది నువ్వు చెప్పే అనుభవంలోనికి నువ్వు రావాలి. చూడండి, ఇక్కడ అపోస్తులందరూ
ఈ సంఘమంతా కూడా ఎవరు ప్రార్థన చేసినారు? సంఘం అయితే, అండర్లైన్ దట్ వర్డ్, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ప్రార్థన ఎప్పటి వరకు చేస్తున్నారు చూడండి, వాళ్ళు చూడండి ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నారు. పేతురు రాత్రికాల సమయంలో హాయిగా నిద్రపోతుంటే దేవుని యొక్క దూత, సంఘము అర్ధరాత్రి కూడా ప్రార్థన చేస్తుంది, నిద్రపోవట్లేదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుండి దేవుని యొక్క దూత ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి, ఎక్కడైతే పేతురు పడుకున్నాడో ఆ పేతురు దగ్గరికి వచ్చింది. అదే విధంగా నేను ఈరోజు ప్రార్థన చేస్తుంటే మధ్యరాత్రి వేళ దేవుడు తన యొక్క కార్యములని మన యొక్క బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, అదేవిధంగా మన యొక్క గ్రామం పట్ల, మన యొక్క మండలం, మన యొక్క జిల్లా, సంఘం పట్ల, మన దేశము పట్ల తన యొక్క దూతను పంపి రక్షించాల్సినటువంటి వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. తను చేయవలసినటువంటి పనిని తప్పకుండా దేవుడు చేస్తాడు. మన యొక్క పని దేవునికి విజ్ఞాపనం చేయడం. దేవుడు తన దూతను పంపి ఎలాగైనా ఆయన రక్షిస్తాడు, ఎలాగైనా ఆయన రక్షిస్తాడు. ఎలా మనం ప్రార్థన చేస్తే ఎడతెగక ఆసక్తితో విజ్ఞాపన చేసినప్పుడు మన జీవితంలో జరగనటువంటి కార్యములు ఏవి కూడా ఉండవు. ఐ అప్రిషియేట్ మీ అందరిని నిన్నటి దినమున మీరు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనను బట్టి, ఇంటర్సెసరీ ప్రేయర్ని బట్టి నేను మీ అందరిని అభినందిస్తున్నాను. సో ప్రతి నెల మీరు తప్పకుండా ఒక రోజుని మాత్రమే కాదు, వీలైనప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి. అదే విధంగా ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే, మనము ఒక వారంలో మనము 3-4 సార్లు ప్రార్థన చేస్తున్నాం, అట్లా మాత్రమే కాదు. వారం అంతా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు 1 అవర్ ప్రతిరోజు 1 గంట సేపు ఈ నెక్స్ట్ రేపటి నుంచి నేను ఉన్నా లేకున్నా మీరు ఎవరికైతే అవైలబుల్గా ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీరు తప్పకుండా మీకు తగిన సమయంలో ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంతమంది అయినా మీరు జాయిన్ అవ్వండి. ఎడతెగక ఏదైతే మన సంఘం కొరకు ప్రార్థన చేయండి, కుటుంబముల కొరకు ప్రార్థన చేయండి. చాలా మంది చాలా వ్యక్తిగత అవసరతలు, ఒకవేళ మీకు ప్రార్థన పాయింట్లో మీకు చెప్పిన వారి యొక్క ప్రార్థన అవసరతని గ్రూప్లో టెక్స్ట్ చేయండి. వారందరి కొరకు ప్రార్థన చేయండి. వారు ఉన్నటువంటి ఆ చెరసాల నుండి, వారు ఉన్నటువంటి ఆ ఇబ్బందుల నుండి వారు విడుదల పొందుకోవాలని దేవునికి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ ప్రార్థన మీకు తెలియట్లేదు, నేను చూస్తున్నా మీ యొక్క ప్రార్థన జవాబులు దేవుడు 100% మీరు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబులు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేసిండు? తన దూతను పంపి పేతురుని మరణము నుండి తప్పించిండు, చెరసాల నుండి, హేరోదు యొక్క చేతుల నుండి దేవుడు తప్పించినటువంటి దేవుడు, నీవు కూడా దేవుని యొక్క మందిరంలో సంఘమై ఉన్నావు, నీవు కూడా దేవుని యొక్క కుమార్తె అయి ఉన్నావు కనుక దేవుడికి పక్షపాతం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనం, 7వ వచనం చదవండి. దేవునికి పక్షపాతం అనేది లేదు. ఎవరు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, నీవు ప్రార్థన చేసినా, మనమందరం కలిసి ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి ఆయన జవాబిస్తున్నాడు. జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఒకరా ఇద్దరా అని కాదు. దేవుడు అన్నాడు, 2-3 ఎక్కడైతే నా నామములో ఏకీభవిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. భూమి మీద ఎక్కడిద్దరు నా నామములో ఏ విషయం నిమిత్తమై వేడుకొనినా తప్పకుండా నేను వారికి ఆ యొక్క ప్రార్థన అనేది జరిగిస్తాను. ఆ ప్రార్థన అవసరతని తీరుస్తానన్న ఆ గొప్ప దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన అబద్ధమాడని దేవుడు, ఆయన అన్యాయం చేయని దేవుడు కనుక ఈ రోజు నుంచి మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబులు ఇస్తాడు. మనం తప్పకుండా ఈ సంవత్సరము నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అనేక మంది అన్యజనులు, అనేక మంది దేవుని ఎరగనటువంటి బిడ్డలు దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. ఇది ఒక ప్రేయర్ పాయింట్గా మీరు పెట్టండి. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 1 కొరింథీ పౌలుకి దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ పట్టణంలో నాకు అనేకమైన జనాంగం ఉన్నది. చూడండి, 1 కొరింథీ అపోస్తల కార్యములు 18వ అధ్యాయం అనుకుంటా. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9, 10 వచనంలో చూడండి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీకు ఎవడునూ రాడు.
పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. చూడండి, దేవునికి ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు. రక్షించలేనటువంటి వ్యక్తులు, రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులు బహుజనులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవుని ఎరగనటువంటి బిడ్డలు. ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మన పట్టణంలోనే చాలా మంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు, బహుమంది ఉన్నారని చెప్తున్నాడు కనుక సో మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో చాలా మంది దేవుని యొక్క మందిరంలోనికి రావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనులు అనేకులు ప్రభు యొద్దకు రావాలని మీరు విజ్ఞాపన చేయండి. ప్రతిరోజు విజ్ఞాపన చేయండి. ప్రతిరోజు మనం విజ్ఞాపన చేస్తే దేవుడు తప్పకుండా మన యొక్క ఆసక్తిని బట్టి దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములు, మన సంఘంలో గొప్ప కార్యములను దేవుడు మనం చూస్తాము. దేవుడు తప్పకుండా కార్యములను చేస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. సో దేవుడు అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. నెంబర్ 1, ఎడతెగక నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 2, సంఘముతో కలిసి మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. నెంబర్ 3, అత్యాసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఈ 3 మన జీవితంలో ఉండాలి. ఇంకొకటి ఏంటిదంటే సనుగుక గునుగక మనం ప్రార్థన చేయాలి. బలవంతంతో ప్రార్థన చేయకూడదు, ఇష్టపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. ప్రేమతో మనం ప్రార్థన చేయాలి. ఏ పనైనా చేయి, ప్రేమతో చేయమని దేవుని యొక్క వాక్యం ఉంది. ఒకవేళ నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఏమి చేసినా ప్రేమ నాలో లేకపోతే నేను వ్యర్థమైనటువంటి వ్యక్తిని. కనుక మనం ప్రేమతో సనుగుక, ఎవరి మీద సనుగక, ఎవరి మీద గునుగక, నువ్వు సపరేట్ అయినటువంటి వ్యక్తివి. విజ్ఞాపన చేస్తున్నావు అంటే యు ఆర్ ఏ సపరేటెడ్, యు ఆర్ ఏ హోలీ మ్యాన్. నువ్వు పరిశుద్ధమైనటువంటి వ్యక్తివి, నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి. ఎంతమంది నిన్ను హింసించినా, అయ్యో నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, ఇది ఒక హింస. దేవుని కొరకు నువ్వు హింస పొందుతున్నావు, ఇది మనకు మంచిది. అదేవిధంగా చాలా మంది మాటల చేత నిన్ను ఇబ్బంది పెడుతుంటారు. శ్రమలు అంటే కొట్టడం తిట్టడం మాత్రమే కాదు, మాటల ద్వారా. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో ఉంటుంది, కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి. సో అలాంటి మాటల చేత నేను చాలా మంది హింసిస్తుండవచ్చు. సంఘంకు పోతున్నావు, నీకేమవుతుంది, దేవుని నమ్ముకున్నావు, ఏం జరుగుతుంది నీ జీవితంలో అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారందరికీ కూడా నువ్వు తమ సమాధానం చెప్పే వ్యక్తివై ఉన్నావు. మౌనంగా, ప్రేమతో, సంతోషముతో, నవ్వుతో మనం దేవుని ఎదుట ఈ యొక్క జీవితమును జీవించాల్సిన వాళ్ళమైన, ఎలాంటి కపటము లేకుండా నిష్కపటమైన నిర్దోషమైన హృదయం కలిగి జీవించాలి. ఒకవేళ అది మనలోనే కపటం ఉన్నా ప్రభు అది తొలగించమని ప్రార్థన చేయండి. నాలో గర్వం ఉంటే ప్రభు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజ్ఞాపన చేసే వ్యక్తికి ఇవి ఉండకూడదు. గర్వము, అహంకారము, కపటము, ద్వేషము ఇవి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అవి మనలో ఉంటే అవి నాలో నుండి తొలగిపోవాల ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు దాన్ని హానర్ చేస్తాడు నీ యొక్క ప్రార్థనని. సో దేవుడు తప్పకుండా నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబిస్తాడు. సో నేను మీతో చెప్తున్న మాట ఏంటిదంటే, మనం విజ్ఞాపన ఏదైతే చేస్తున్నామో అవి తప్పకుండా దేవుడు జరిగిస్తున్నాడు. కనుక మనమందరము ఎడతెగక ఏక మనసు కలిగి అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలని ప్రభునామంలో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. సో మీరు ఆ విధంగా చేస్తారని, ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తామని సో నేను నమ్ముతూ ఈ యొక్క నా యొక్క మాటలని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ అలాడ్. ఎవరైనా వాక్యం అర్థమైన వాళ్ళు, ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. ఈ వాక్యం నిమిత్తం ఇది మన యొక్క వెనుకడిలో నెరవేర్చబడాలని, ఇది ప్రతి ఒక్కరిని పురిగొల్పాలని దీని విషయమై ప్రార్థన చేయండి.